అదంతా మేము మాట్లాడేశాం విహారీ. ఇంక డాక్టర్ గారితో మాట్లాడడానికి ఏమీ లేదు. ఇప్పుడు నాన్న విహారీ గారిని చూసేసేలా ఉన్నారే. విహారీ గారిని నాన్న చూస్తే ఇంకేమైనా ఉందా? బావా, ఇక వెళ్దామా? సహస్ర ఆల్రెడీ లక్ష్మి టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళింది కదా, తను వచ్చేదాకా ఆగుదాం. తనొచ్చేదాకా మనం వెయిట్ చేయడం ఎందుకు బావా? మన కార్ దగ్గరికి వెళ్ళిపోతే తను నేరుగా కార్ దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఏం చెయ్యాలి? ఇలాగే ముందుకు వెళ్తే ఆదికేశవ్ గారు నన్ను గుర్తుపట్టేస్తారు. అమెరికాలో ఉండాల్సిన అల్లుడు హాస్పిటల్లో తన కళ్ళెదురుగా కనిపించేసరికి ఆయన తట్టుకోలేరు. మళ్ళీ ఆయనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా రావచ్చు. ఇప్పుడేం చెయ్యాలి? విహారీ, ఏమైంది నాన్న? ఇక బయలుదేరుతామా? అమ్మా 2 నిమిషాలమ్మా. ఎందుకు బావా? ఈ 2 నిమిషాల్లో ఏం చేయడానికి? అది నా బెడ్ దగ్గర ఏమైనా మర్చిపోయానో లేదో నువ్వు చెక్ చేసావా? వచ్చేటప్పుడు అన్నీ చెక్ చేశాను బావా. మన వస్తువులు అక్కడ ఏమీ లేవు. నీ డౌట్స్ అన్నీ తీరిపోయా? తీరిపోయినట్టే. ఇంకేం డౌట్స్ లేవు. సరే మరి వెళ్ళం పద. అబ్బబ్బబ్బబ్బా, ఇంకెంతసేపే? చిరాకొస్తుంది. అదిగో పెద్దమ్మ వచ్చేసింది. నువ్వాగు లక్ష్మి. ఇంట్లో అందరూ ఉన్నాం, దాన్ని దిష్టి తీయమంటావేంటి? ఎవరికి ఏ పని చెప్పాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో అది కూడా తెలీదా? దిష్టి తీయటానికి ఎవరైతే ఏముందిలే పద్మాక్షి. చేసే పని శుభసూచకంగా ఉండాలి అంటే ఆ మనిషికి విలువ ఉండాలి. ఇంట్లో ఆ లక్ష్మికి ఏం విలువ ఉందని ఇలాంటి పని అప్పగిస్తున్నావు? అత్తయ్య, ఇప్పుడు దిష్టి తీయడానికి కూడా అష్టవంకర్లు వెతకాలా? హారతి ఇవ్వడానికి కూడా ఇన్ని రకాల హద్దులు పెట్టాలా? లక్ష్మి చేత్తో చేసే వంట తింటున్నాం. అలాంటప్పుడు లక్ష్మి చేత్తో ఇచ్చే హారతికి ఎందుకు మనం విలువ ఇవ్వకూడదు? లక్ష్మి, నువ్వు వెళ్ళి హారతి తీసుకొనిరా. అమ్మయ్యా, నీకు గండం తప్పిందిరా మనవడా. ఏమవుతుందోనని అందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఆ దేవుడి దయ వల్ల నువ్వు మళ్ళీ మాకు దక్కావు. నీకేమీ కాకుండా మళ్ళీ మామూలు మనిషిగా తిరిగొచ్చావు. మాకదే చాలు. విహారీ, ఒక 10 రోజుల పాటు ఆఫీస్లో అర్జెంట్ పనులంటూ తిరక్కు. కావలసినంత రెస్ట్ తీసుకో. ఇప్పుడు నీకది చాలా అవసరం. సరే అత్త. అవును విహారీ, ఆఫీస్ పనులు చూసుకోవడానికి, ప్రాజెక్టు పనులు దగ్గరుండి చూసుకోవడానికి నేనున్నాను కదా.
నువ్వేం టెన్షన్ తీసుకోకు. అవును విహారీ, అంబికకి వెన్నెముకగా నేనున్నాను కదా. అంబిక అన్ని చేసుకుపోయే విధంగా నేను తనకి సపోర్ట్గా ఉంటాను. మీరేం టెన్షన్ పడకండి. మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపించడం లేదు. మరీ నీకంటే ఎక్కువ ఓవరాక్షన్ చేయడం లేదు అంబిక. బావా ఇప్పటికే జర్నీ చేసి చాలా అలసిపోయావు. పద రెస్ట్ తీసుకుందు గాని. అయ్యో అమ్మగారు నేను తీస్తాను. అయ్యో